వెల్కమ్ టు అవర్ ఛానల్. కోరిన కోరికలు తీర్చే కామాక్షిదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో కామాక్షిదేవి సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామ జపం జరపటమే అనువైన మార్గం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసినదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబా నది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. దేవి సూది మనపై కూర్చొని పంచాంగుల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ దేవి శ్రీ కామాక్షి, శ్రీ బిల్వహసం, శ్రీ చక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న కామాక్షి దేవిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ కామాక్షి దేవి చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండటంతో ఆది శంకరాచార్యులు కామాక్షిదేవి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. శ్రీ కామాక్షిదేవి ఆలయం ప్రాంగణం వీడి వెళ్ళవద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంతత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేల్కొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకీలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకువస్తారు. ఆ తర్వాత కామాక్షిదేవి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం కామాక్షిదేవి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు కామాక్షిదేవి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాలలో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న దేవిని మూల దేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడను 4 వేదాలుగా 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాలలో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. కామాక్షి దేవి పౌర్ణమి రోజున నవావరణ పూజ, ప్రతి బుధవారం చందన కాపు పూజ, చందన అలంకారం, రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. నవరాత్రులను 3 విభాగాలుగా విభజించి కామాక్షి దేవిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్య అంటే బాలిక, సుహాసిని, వివాహిత పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే కామాక్షి దేవిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రుల్లో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోవు గజశాల ఆలయంలోని కుడివైపున గజరాజుల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్డు ఉంది. ప్రతిరోజు ఉదయం గోపూజ, గజపూజను ఉదయం 5 గంటలకు నిర్వహిస్తారు. దర్శనం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8:30 వరకు. ఎలా అంటే కాంచీపురానికి బస్సు, రైలు మార్గాలలో చేరుకోవచ్చు. కామాక్షికి చెరుకు ఎందుకు ఉంది? కామాక్షి దేవిని శ్రీ విద్య, శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ప్రతిరూపంగా భావిస్తారు. ఆమె కంచిలో అత్యున్నతంగా రాజ్యం చేస్తుంది. దేవత తన ఎడమపై చెయ్యిపై చెరుకు విల్లును కలిగి ఉంటుంది. ఇది మానవ మనసును సూచిస్తుంది. మరియు ఆమె కుడి చేయిలో తామర, చిలుక ప్రేమకు చిహ్నాలు. కాంచీపురం సాధారణంగా ఒంటరి మహిళా ప్రయాణికులకు సురక్షితం. స్థానికులు గౌరవప్రదంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటారు మరియు నేరాల రేట్లు చాలా తక్కువ. కంచి కామాక్షి శక్తి. ఆమె దివ్య దృష్టి శారీరక మరియు మానసిక బాధలను నయం చేసే శక్తిని కలిగి ఉందని భక్తుల విశ్వాసం.
ఆలయ ఆచారాల్లో నైవేద్యాలు, ప్రార్థనలు మరియు మంత్రోచ్చారణలు ఉంటాయి. ఇవి మనసు మరియు శరీరాన్ని శుభ్రపరుస్తాయని, ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తాయని నమ్ముతారు. కాంచీపురంలో శివుడికి అంకితం చేయబడిన కంచి కైలాసనాథర్ ఆలయం అత్యంత పురాతనమైన నిర్మాణం. ఈ ఆలయంలోని శివలింగం 10 అడుగుల ఎత్తు ఉంటుంది. కాంచి కైలాసనాథర్ ఆలయాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నరసింహ మన్ అని పిలువబడే రాజసింహ అనే పల్లవరాజు నిర్మించాడు. కాంచీపురంలో పురాతన చెట్టు ఏది? స్థల వృక్షం లేదా ఆలయ వృక్షము 3500 సంవత్సరాల పురాతనమైన మామిడి చెట్టు అని నమ్ముతారు. దీని కొమ్మలు దాని 4 కొమ్మల నుండి 4 రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తాయని చెబుతారు.